తెలంగాణలో ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. రైట్, ఓజీ మూవీపై హైకోర్టు స్టే అయితే విధించింది. టికెట్ ధరల పెంపుపై దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను తీసుకొచ్చి ఆ జీవో ద్వారా టికెట్లు పెంపుకు సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర 800గా నిర్ణయించారు. మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 25న రేపటి నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని అందుకు తగిన అవకాశాన్ని కల్పించారు. తెలంగాణ సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయల చొప్పున టికెట్ రేటు పెంచుకోవడానికి, అలాగే మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దాదాపు సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండబోతున్నాయి. ఇక వీటికి సంబంధించి కొందరు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను తీసుకొచ్చి ఈ రకంగా ఓజీ సినిమా యొక్క టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అనేది కొద్దిసేపటి క్రితం విచారణకు రాగా విచారించిన అనంతరం తెలంగాణ హైకోర్టు ఆ ఉత్తర్వులను ప్రభుత్వం ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీ చేసినటువంటి జీవోను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.